నిజంగా ప్రైవేట్ వాళ్ళకు దోచిపెట్టింది ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. ఎందుకో చెప్పమంటారా? నాడు తన సొంత పేపర్ అయిన సాక్షి పేపర్ ని ప్రతి సచివాలయంలో, ప్రతి వాలంటీరు, ప్రతి కలెక్టర్ ఆఫీస్ లో వేసుకోవాలని చెప్పి జీవోలు ఇచ్చి, ఆ జీవోల ద్వారా కొన్ని వందల కోట్లు సాక్షి పేపర్ కు దోచిపెట్టింది జగన్మోహన్ రెడ్డి. రీసెంట్ గా రెండు మూడు రోజుల క్రితం చూసాం, సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది. భారతీ సిమెంట్ కి 2023-24లో 700 ఎకరాలకు పైగా నామమాత్రపు రూపాయికి లీజ్ కి ఈ విధంగా సున్నపరాయి గనులు ఇచ్చేశారు కడప జిల్లాలో అని చెప్పి చూసాం. ఇక్కడ మళ్ళీ సరస్వతి పవర్స్ కి తనలాగే అందరూ చేస్తారని, తన పైనుండే బురదని ప్రత్యర్థుల పైన చల్లడం కోసం ఈ రోజు ఈ విధంగా ప్రైవేట్ అని కావాలని మాట్లాడుతున్నాడు. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గ్రహించాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఓపెన్ ఛాలెంజ్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా చెప్పారు, ఏవైతే మనం మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలలు అనే పేర్లు ఉంటాయి, ఇవన్నీ ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయని చెప్తున్నావు. నువ్వు ప్రైవేట్ అంటున్నావు, ఇవి ప్రైవేట్ కాదు, ఇవి ప్రభుత్వం అని ఉంటాయి, మేము పేరు పెట్టాం. నువ్వు నీ భారతీ సిమెంట్ కో, నీ సాక్షి పేపర్ కో, నీ సరస్వతి పవర్స్ కో, ఇంకొక దానికో ఇది ప్రభుత్వ పత్రిక, ప్రభుత్వ సిమెంట్ ఫ్యాక్టరీ అని పెడతావా? పెట్టవు కదా. ఎందుకు? అవి నీ వ్యక్తిగత ఆస్తులు కాబట్టి. ఇక్కడ ఇవి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం అనే పేరుతో కొనసాగుతున్నాయి. కానీ నువ్వు విష ప్రచారం చేస్తున్నావంటే నేనేమనాలి?